హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ లింక్ యాక్టివేట్ చేశారు. సో యాక్చువల్గా మనకి 4 PM రిలీజ్ చేయాల్సి ఉండింది, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి డిలే చేశారనమాట. అరౌండ్ 7 PMకి మన లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ ఎలా చేయాలి, రిపోర్టింగ్ ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అలాట్మెంట్కి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సరే ఇలా ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది. సీట్ వచ్చిన వాళ్ళకి అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. రాని వాళ్ళకి సో నో సీట్ అలాట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అలాట్మెంట్ ఓపెన్ చేసి మనకు డీటెయిల్స్ ఎలా ఇచ్చారంటే, సో ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా, అలానే డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుని వెళ్ళాలి. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అలాట్మెంట్ ఓపెన్ చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి సో మీ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఏపీ ఎంసెట్ ర్యాంక్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ అండ్ రీజియన్, మీ జెండర్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్లో మీరు ఇక్కడ ఒక బాక్స్లో ఉంటుందన్నమాట. ఈ బాక్స్లో మీరు సో మీకు సీట్ ఎక్కడ వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిడేట్కి సో అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల సీట్ వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అక్కడ మనకి ఏమని ఇచ్చారంటే, సో క్యాండిడేట్స్ షెల్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ ఫాలో దెమ్ వితౌట్ ఫెయిల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని చదివి సో మీరు తర్వాత రిపోర్టింగ్ చేయండి, ఎందుకంటే సో వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ మొత్తం కూడా మీరు తప్పకుండా చదివి మీరు రిపోర్టింగ్ చేయండి. సో ఈ పాయింట్స్ మీనింగ్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా తప్పకుండా October 9th ఈవినింగ్ 3:30 PM మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిపోర్టింగ్ వల్ల మీరు ఖచ్చితంగా మీ అలాట్మెంట్ ఆర్డర్, దాంతోపాటు మీ జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా ఓవరాల్గా రిపోర్టింగ్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలంటే మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, మీ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ నెసెసరీ, మీ ఇంటర్మీడియట్ టీసీ, మీ అడంగల్ ఫామ్ అంటే మీ ల్యాండ్ ఫామ్ అంటే ఒరిజినల్ ఫామ్, అలానే మీ ఫామ్ 1, ఫామ్ 2, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అలానే ఓసివల్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్. వీటితో పాటు మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే ఆ సర్టిఫికేట్ అనమాట. వీటితో పాటు అడిషనల్గా మీ బ్యాంక్ అకౌంట్, మీ ఫాదర్స్ బ్యాంక్ అకౌంట్, మదర్ బ్యాంక్ అకౌంట్, సో వాటితో పాటు మీ ఫొటోస్, మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మర్చిపోకుండా ఒరిజినల్స్, వాటితో పాటు ఒక 2 సెట్ జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళండి. మీరు 2 సెట్స్ కంటే ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కంపల్సరీగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, వాటితో పాటు ఒక 2 సెట్ జిరాక్స్ ఉండాలన్నమాట. సో అలానే మీరు రిపోర్టింగ్ రిపోర్టింగ్ చేయకుండా మీ సీట్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి మీరు మర్చిపోకుండా October 9th సో ఈవినింగ్ 3:30 లోపు మీరు రిపోర్టింగ్ చేసేయండి. సో ఇంకా నెక్స్ట్ మనం ఫీ చూసుకుంటే, సో అగ్రికల్చర్కి సంబంధించి 46,429 అనమాట. ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 49,879 అనమాట. సో ఈ విధంగా మనకి అగ్రికల్చర్కి, ఫుడ్ టెక్నాలజీ మనకి ఫీజు అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫీజుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ థర్డ్ పైన కనిపిస్తుంది కదా, సో ఫోన్ నెంబర్ ఉంది కదా, సో ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే, సో ఫీజు ముందే పే చేయాలా, లేదంటే గవర్నమెంట్ పే చేస్తున్నా, సో వీటి గురించి మీరు కనుక్కోవచ్చు. సో అలానే మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే, మీరు వెళ్ళిన తర్వాత మీకు సీట్ వచ్చిందంటే సో ఆటోమేటిక్గా మీ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ చేస్తారు. సో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా రాకపోయినా, మీరు ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి, అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.